2023లో ఓపెన్ ఏఐ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మ్యాన్ ఇండియా వచ్చినప్పుడు చాట్ జీపీటీ లాంటి ఒక ఏఐ మోడల్ని ఇండియా డెవలప్ చేయడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? అసలు చాట్ జీపీటీతో పోటీ పడటం అసాధ్యమని, వాళ్ళని ఎవరూ బీట్ చేయలేరని, ట్రై చేసిన హోప్లెస్ అని చెప్పి చాలా ఇన్సల్టింగ్ గా సమాధానం ఇచ్చారు. We're going to tell you it's totally hopeless to compete with us on training foundation models. You shouldn't try, and it's your job to try anyway. అయితే అప్పట్లో ఆనంద్ మహీంద్రా అండ్ ముఖేష్ అంబానీ లాంటి వ్యాపారవేత్తలు శామ్ మాటలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నా కూడా ఇప్పటికీ ఇండియా చాట్ జీపీటీ లాంటి ఏ మోడల్ని డెవలప్ చేయలేకపోయింది. కానీ ఆ పనిని చైనా చేసింది. అదే డీప్ సీక్. ఈ డీప్ సీక్ ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసిందంటే అమెరికన్ టెక్ కంపెనీ అయిన ఎన్విడియా ఒక్క రోజులోనే $600 బిలియన్ నష్టపోయింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ డెల్ లాంటి కంపెనీలు కొన్ని లక్షల కోట్లు నష్టపోయాయి. The release of DeepSeek AI from a Chinese company should be a wake-up call for our industries that we need to be laser focused on. కేవలం అమెరికన్ కంపెనీలు మాత్రమే కాదు, చైనా కనిపెట్టిన ఈ ఏఐ టూల్ గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో షాక్ వేవ్స్ ని క్రియేట్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు డీప్ సీక్ అంటే ఏంటి? అతి తక్కువ టైంలో అతి తక్కువ పెట్టుబడితో చైనా ఎంత అడ్వాన్స్డ్ ఏఐ టూల్ ని ఎలా క్రియేట్ చేయగలిగింది? ఈ వీడియోలో మెయిన్ పార్ట్ ఏంటంటే ఒకప్పుడు అమెరికా కనిపెట్టిన చాట్ జీపీటీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానికి పోటీగా చైనా కనిపెట్టిన డీప్ సీక్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నా కూడా ఇండియా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్ని ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది? ఇంకా ఎప్పటికీ కూడా మనం అమెరికా అండ్ చైనీస్ కంపెనీల మీద ఆధారపడి బతకాల్సిందేనా? అసలు ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేస్తుందో డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో సహా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చైనాలో డీప్ సీక్ కంపెనీ ఎలా మొదలైందో చెప్తా చూడండి. 2016లో లియాంగ్ వెంగ్ఫెంగ్ అనే వ్యక్తి చైనాలో హైఫ్లయర్ అనే ఒక హెడ్జ్ ఫండ్ కంపెనీని స్థాపించారు. హెడ్జ్ ఫండ్ కంపెనీ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. బాగా డబ్బు సంపాదించిన ధనవంతులు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి వాళ్ళ డబ్బుని హెడ్జ్ ఫండ్ కంపెనీస్లో పెట్టుబడిగా పెడతారు. ఈ హెడ్జ్ ఫండ్ కంపెనీలు ఆ డబ్బుని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తూ రిటర్న్స్ ని జనరేట్ చేస్తాయి. అయితే ట్రేడింగ్ చేయడానికి ఈ హెడ్జ్ ఫండ్ కంపెనీల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది. అంత డబ్బుని మనుషులు హ్యాండిల్ చేస్తే చిన్న మిస్టేక్ జరిగినా కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి ఆ డబ్బుని హ్యాండిల్ చేయడానికి అలాగే స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేయడానికి ఈ హెడ్జ్ ఫండ్ కంపెనీలు మనుషులకి బదులుగా ఏఐ ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాయి. దీన్నే ఆల్గో ట్రేడింగ్ అంటారు. అర్థమైందా? అయితే హైఫైర్ కంపెనీ కూడా 2019 నుండి ఏఐ ఆల్గరిథమ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఫైనల్గా 2023లో ఈ కంపెనీ ఫౌండర్ అయిన లియాంగ్ వెంగ్ఫెంగ్ ఇప్పటి వరకు ఎవరూ డెవలప్ చేయని ఒక అడ్వాన్స్డ్ ఏఐ టూల్ని డెవలప్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. దీనికోసం ఒక సెపరేట్ టీంని కూడా బిల్డ్ చేశారు. దాదాపు 2 ఏళ్ల పాటు కష్టపడి పనిచేశాక ఈ కంపెనీ డీప్ సీక్ R1 అనే పేరుతో ఒక ఏఐ చాట్ బాట్ ని లాంచ్ చేసింది. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏంటంటే 2022లో చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు ఏఐ టూల్స్ ని లాంచ్ చేశాయి. లైక్ గూగుల్ జెమినాయ్, మైక్రోసాఫ్ట్ బింగ్, జెస్పర్, కోపైలట్, క్లౌడ్ ఎట్సెట్రా. కానీ ఇవేమీ కూడా చాట్ జీపీటీకి సరైన పోటీ ఇవ్వలేదు. మార్కెట్లో పెద్దగా ఫేమస్ కూడా అవ్వలేదు. కానీ చైనా తయారు చేసిన ఈ డీప్ సీక్ మాత్రం లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే ఇంటర్నెట్ని షేక్ చేసి అమెరికన్ కంపెనీలని కదిలించేసింది. దీనికి రీజన్ ఏంటో చెప్తా చూడండి. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ మెటా ఈ కంపెనీలు వాళ్ళ సొంత ఏఐ టూల్స్ని తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఖర్చు చేశాయి. అమెరికాలో ఆంథ్రోపిక్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఉంది. దాని CEO అయిన డేరియో అమోడి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాట్ జీపీటీ లాంటి ఒక ఏఐ మోడల్ని స్క్రాచ్ నుండి డెవలప్ చేయడానికి సుమారు $100 మిలియన్ నుండి $1 బిలియన్ ఖర్చు అవుతుంది అని అనౌన్స్ చేశారు. కానీ చైనా మాత్రం వాళ్ళు డెవలప్ చేసిన డీప్ సీక్ ఏఐ టూల్కి కేవలం $5.6 మిలియన్ మాత్రమే ఖర్చు అయిందని అనౌన్స్ చేసింది. అంతేకాదు కేవలం 2 నెలల్లోనే వాళ్ళు డీప్ సీక్ని చాట్ జీపీటీకి పోటీ ఇచ్చేంత అడ్వాన్స్డ్గా తయారు చేశారు అనే న్యూస్ బయటికి వచ్చిన వెంటనే ఎంతో మంది ఇన్వెస్టర్స్ అమెరికన్ స్టాక్ మార్కెట్లో ఉన్న టెక్ కంపెనీ షేర్స్ని అమ్మేయడం మొదలెట్టారు. ఇది ఏ రేంజ్కి వెళ్ళిందంటే ప్రపంచంలోనే టాప్ కంపెనీస్లో ఒకటైన ఎన్విడియా కంపెనీ షేర్ ఒక్క రోజులోనే దాదాపు 18% పడిపోయి సుమారు $600 బిలియన్ నష్టపోయింది. కేవలం ఎన్విడియా మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ డెల్తో పాటు ఓవరాల్గా అమెరికన్ స్టాక్ ఇండెక్స్ అయిన నాస్డాక్ ఒక్క రోజులోనే $1 ట్రిలియన్ వాల్యుయేషన్ని నష్టపోయింది. అంటే మీరే అర్థం చేసుకోండి చైనా కనిపెట్టిన ఈ డీప్ సీక్ అమెరికన్ మార్కెట్స్ని ఎంతలా కదిలించేసిందో. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ డీప్ సీక్లో ఏముంది?
ఎందుకు అమెరికన్ కంపెనీలు ఇంతలా రియాక్ట్ అవుతున్నాయి? ముఖ్యంగా కంప్యూటర్ చిప్స్ని తయారు చేసే ఎన్విడియా కంపెనీ ఒక ఏఐ టూల్ వల్ల ఎందుకు ఇంతలా నష్టపోతుంది? ఈ క్వశ్చన్స్కి సమాధానం చెప్తాను, కాస్త జాగ్రత్తగా వినండి. ChatGPT అండ్ గూగుల్ జెమినై ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ LLM మోడల్స్ మీద ఆధారపడి రన్ అవుతాయి. LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ LLMని రన్ చేయాలంటే దానికి హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంప్యూటర్ చిప్స్ కావాలి. సింపుల్గా చెప్తా చూడండి. ChatGPT లాంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ని తయారు చేయాలంటే దానికి LLMస్ని రన్ చేయాలి. LLMస్ని రన్ చేయాలంటే హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంప్యూటర్ చిప్స్ కావాలి. అంటే దీని అర్థం ఇండైరెక్ట్గా ఏ కంపెనీలు అన్నీ కూడా ఎన్విడియా కంపెనీ తయారు చేసే చిప్స్ మీద ఆధారపడి రన్ అవుతాయన్నమాట. అర్థమైందా? కానీ ఇక్కడే చైనీస్ కంపెనీ అమెరికన్ కంపెనీస్ని దెబ్బ కొట్టింది. ఎలా అంటే, చైనా కనిపెట్టిన డీప్సీక్ కూడా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీద రన్ అయ్యే ఒక ఏఐ టూలే. కానీ దాన్ని రన్ చేయడానికి హై పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంప్యూటర్ చిప్స్ అవసరం లేదు. అంటే మీరు తక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కంప్యూటర్ చిప్స్ని యూజ్ చేసి కూడా చైనా కనిపెట్టిన ఈ డీప్సీక్ ఏఐ టూల్ని రన్ చేయొచ్చు. అంటే దీని అర్థం ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రన్ చేయడానికి కంప్యూటర్ చిప్స్ యొక్క అవసరం తగ్గిపోతుందన్నమాట. దట్స్ ఇట్. ఈ న్యూస్ బయటికి వచ్చిన వెంటనే ఎన్విడియా కంపెనీ దాదాపు $600 బిలియన్ నష్టపోయింది. లాజిక్ అర్థమైందా? అంతేకాదు, డీప్సీక్ కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న ఏఐ టూల్ యొక్క పెర్ఫార్మెన్స్ ChatGPT ప్రో వెర్షన్స్కి సమానంగా ఉంది. అంటే ఇది ఓపెన్ ఏఐ కంపెనీకి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. బికాస్ ప్రెజెంట్ ChatGPT ప్రో వెర్షన్స్ కావాలంటే ఒక కస్టమర్ నెలకి $200 పే చేయాలి. కానీ దానికి సమానమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏఐ టూల్ని చైనా ప్రపంచానికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు డీప్సీక్ గురించి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఇండియా ఇన్ ఏఐ టెక్నాలజీ. ఇప్పటి వరకు మనం అమెరికా కనిపెట్టిన ChatGPT గురించి మాట్లాడుకున్నాం అండ్ చైనా కనిపెట్టిన డీప్సీక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇండియా అడ్వాన్స్డ్ ఏఐ చాట్బాట్స్ని కనిపెట్టిందా? కనిపెడితే అవి ఎందుకు ఫేమస్ అవ్వడం లేదు? అసలు ఏఐ టెక్నాలజీలో ఇండియా ఎందుకు వెనకపడుతుందో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. పాయింట్ నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ దేశంలో అయినా ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టాలంటే ముందు అక్కడ జరిగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. అందుకే అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ యాన్యువల్ బడ్జెట్లో దాదాపు 2 to 5% డబ్బుని R&Dకి స్పెషల్గా అలొకేట్ చేస్తాయి. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. R&D అలొకేషన్స్లో ఇజ్రాయెల్ టాప్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ ఖర్చు చేసే ప్రతి 100లో 5.6% డబ్బులు కొత్త టెక్నాలజీని కనిపెట్టడానికి ఖర్చు చేస్తే సౌత్ కొరియా 4.9%, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా 3% అండ్ చైనా 2.4% ఖర్చు చేస్తాయి. ఈ లిస్ట్లో ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా? 58. అంటే మన బడ్జెట్లో మనం కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఖర్చు చేసేది 0.6%. అంటే 100కి కేవలం 60 పైసలు మాత్రమే. ఇంత తక్కువ డబ్బుతో ఇండియా ChatGPT లాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా కనిపెడుతుంది? ఒక దేశంలో టాలెంట్ ఉంటే సరిపోదు, దాన్ని ఎంకరేజ్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటేనే డీప్సీక్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ బయటికి వస్తాయి. అర్థమైందా? పాయింట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ స్టార్టప్ సపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి చైనాకి మధ్య డిఫరెన్స్ని క్రియేట్ చేసేది ఇదే. ఇండియాలో ఎవరైనా కొత్తగా ఆలోచించి ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తే దానికి గవర్నమెంట్ నుండి కానీ ప్రజల నుండి కానీ పెద్దగా ఎలాంటి సపోర్ట్ దొరకదు. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. శాండీస్ అనే ఒక మెసేజింగ్ యాప్ ఉంది. దీన్ని ఇండియాయే కనిపెట్టింది. ఇది వాట్సాప్కి ఒక అల్టర్నేటివ్. వాట్సాప్లో ఉండే అన్ని ఫీచర్స్ ఈ యాప్లో కూడా ఉంటాయి. బట్ దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు? మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తాం, అవునా? కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఇండియన్స్ భువన్ అనే ఒక యాప్ని క్రియేట్ చేశారు. కానీ ఇది కూడా మనకి తెలీదు. కేవలం ఇవి మాత్రమే కాదు, ChatGPTకి భారత్ GPT అని, ట్విట్టర్కి కూ అని, గూగుల్ డ్రైవ్కి డిజిబాక్స్ అని ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీకు తెలుసా? గూగుల్ సెర్చ్ ఇంజిన్కి కూడా మన ఇండియన్స్ ఒక ఆల్టర్నేటివ్ని క్రియేట్ చేశారు. అదే guruji.com. ఈ సెర్చ్ ఇంజిన్లో మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీ ఓన్ లాంగ్వేజ్లోనే టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు. బట్ ఇవేమీ కూడా మనకి తెలియనివ్వరు. ఎందుకంటే ఇండియన్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అమెరికన్ కంపెనీస్కి కస్టమర్స్ లేక దివాలా తీసే సిచ్యువేషన్కి వచ్చేస్తాయి. అందుకే వాళ్ళు ఇండియన్ కంపెనీస్ని వెలుగులోకి రానివ్వరు.
ఒకవేళ ఈ ప్రెషర్స్ అన్నింటినీ దాటుకుని ఒక ఇండియన్ కంపెనీ వెలుగులోకి వచ్చింది అంటే అప్పుడు అమెరికన్ కంపెనీలు ఇమీడియట్గా దాన్ని కొనేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అండ్ ఫోన్పే. ఈ రెండు కూడా ఒకప్పుడు ఇండియన్ కంపెనీలే, కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీస్. ఇది ప్రెజెంట్ ఇండియాలో సిచ్యువేషన్. కానీ చైనాలో ఎలా ఉండదు. వాళ్ళ దేశంలో అమెరికన్ కంపెనీస్ అన్నింటికీ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చైనా ఎప్పుడు కూడా ముందు అమెరికన్ కంపెనీస్ని వాళ్ళ దేశంలో బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు సక్సెస్ అయ్యాక సేమ్ అలాంటి ప్రోడక్ట్ని చైనా కూడా తయారు చేసి దాన్ని లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు అమెరికన్ కంపెనీస్ని చైనాలో బ్యాన్ చేస్తారు. వాట్సాప్ అండ్ ఫేస్బుక్ దగ్గర నుండి టెస్లా వరకు చైనా ప్రతి అమెరికన్ కంపెనీకి ఒక ఆల్టర్నేటివ్ని ఇలాగే క్రియేట్ చేసి వాళ్ళ ముందే పోటీగా నిలబెట్టింది. అండ్ ఈ లిస్ట్లోనే ఇప్పుడు డీప్సీక్ కూడా చేరింది. లాజిక్ అర్థమైందా? కానీ ఇక్కడే ఇండియా వెనకపడుతుంది. ఇండియా వాళ్ళ ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేయకపోగా అమెరికన్ కంపెనీల మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఇది ఎలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ చాలా కష్టం. సో ఫైనల్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. కానీ కొత్తగా కనిపెట్టిన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ని ప్రొడక్ట్ చేసి దాన్ని బిగ్గర్ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి ఒకవైపు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, అలాగే ప్రజల సపోర్ట్ కూడా లేదు. ఇది ఎప్పుడైతే మారుతుందో అప్పుడు కేవలం ఏఐ టెక్నాలజీలో మాత్రమే కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా ఇండియా తన ఓన్ వెర్షన్ని క్రియేట్ చేసి అమెరికా అండ్ చైనా లాంటి దేశాలతో పోటీ పడుతుంది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలా వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.